బిగ్ బాస్ ఇంట్లో ఓనర్స్ గా మీకు ఇప్పటికే వివిధ ప్రయోజనాలు లభించాయి. మరి నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు మీకు లభించబోయే మరో ప్రయోజనం నామినేషన్ చేసే అధికారం. మీరు నాకు నచ్చారు సార్, నాకు పవర్ ఇచ్చారు. ఇప్పుడు ఆట మొదలవుతుంది సార్. టెనెంట్స్ లో నుంచి ఏ ఒక్కరిని మీరు నామినేట్ చేయాలనుకుంటున్నారో చర్చించి బిగ్ బాస్ కి చెప్పండి. సుదీర్ఘ మంత్రాలు చేయండి, తన్నుకోండి, కొట్టుకోండి, చచ్చిపోండి, కానీ ఫైనల్ గా ఓ డెసిషన్ రండి. మేమందరం కలిసి యునానిమస్ గా ఒక నేమ్ అనుకున్నాము. అండ్ ఆ నేమ్ వచ్చేసి సంజన గారు. నేనేం చేశానురా? ఏం చేయాలని అడుగుతున్నావా? మీ వల్ల వేరే ప్లేయర్ ని కూడా ఏదో ఒక మాట అనేయాల్సి వస్తుంది అండ్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతుంది. నువ్వు తప్పు చేసావమ్మా. నేను ఒక ఇంట్లో ఉండాలనుకుంటున్నాను. ఆ ఇంట్లో నాకు నెగటివ్ వైబ్స్ వద్దు. నాకు మీ నుంచి చాలా నెగటివ్ వైబ్స్ వస్తున్నాయి. నేను కోల్పోయింది చాలు, ఇంకా వద్దు ప్లీజ్. అందరు గురించి మాట్లాడతారు. బ్యాక్ బిచ్చింగ్ అనేది 100%. ఇప్పుడు నువ్వు ఏమన్నా? What did you just say now? Back bitching. You used a bad word in English called B. No. ఏంటి మొక్కలో అంతర్థం ఉందేంటి? మరి లేదేంటి? మేము మా ఇండస్ట్రీలో ఇట్లా వర్డ్స్ వాడము. సరే వెనక మాట్లాడుకుంటున్నారు. సరే ఓకే ఓకే. అలా అన్న పద్ధతిగా ఉంది. No problem. I'll try my best to be in harmony. I'll try my best to satisfy you all when I'm here. Okay? Yeah, okay. ఓకే ఓకే. బ్యాక్ బైటింగ్, బ్యాక్ బీటింగ్ ఇది నాకు వద్దమ్మా ఆ వర్డ్స్. నేను ఓల్డ్ స్కూల్, నా వల్ల కాదు. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. నేను ఒక పగ పెట్టుకున్నాను. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. I'll rock from tomorrow and I'll entertain everyone. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఇంత ఫుడ్ కోసం ఎంత పని చేయాలి బిగ్ బాస్? ఇంత ఫుడ్ కూడా ఇవ్వరా? ఓ వీడితో ఎందుకు వచ్చాను కూడా. మాకు బ్రేక్ఫాస్ట్ నాకు పక్కా తెలిసి మీ బ్రేక్ఫాస్టే ఉండొచ్చు. రా భోజనాలు రెడీ అట, తిందాం. జబరొట్టి చట్నీ తింటే హ్యాపీ. ప్లేట్ ఎక్కడ ఉంది? ఇది మీరు తినొద్దు. ఎవరు చెప్పారు? చూస్తావే, సమాధానం చెప్పు. ఏదో ఒక్క టేస్ట్ తిందామన్నప్పుడు నువ్వు ఇలా చెప్పడం అయితే అస్సలు బాలేదు. సిగ్గు లేకపోతే సరే, నువ్వేమనుకోవద్దు బాబు. ప్రియా గారు సారీ ప్లీజ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఊరి ఏం కాదు, సారీ అట సారీ. ప్రతి వాళ్ళు తప్పులు చేయడం సారీ అని చెప్పడం. రోజు అన్నం, బంగాళదుంప, సాంబార్, రసం అని అంటే అన్నం తిని ఇంకేమై మీరు నాన్ వెజ్ తింటారా? మరి బందరోడు తెలుసా? అక్కడ ఒక డాబా ఉంది, అక్కడికి వెళ్ళి బాగా తినండి. వెళ్ళండి. అంతే, పర్ఫెక్ట్. ఉతుకు ఉతుకు ఉతుకు. అరే రంగిల హిట్, సూపర్ హిట్, బంపర్ హిట్. హీరో అవుదామని ముంబై వచ్చి బట్టలు కుడుతున్నారా? అన్నెసెసరీ ఫుటేజ్ ఇస్తున్నాం రా. ఫుటేజ్ కోసం చేస్తుంది, కావాలని చేస్తున్నారు. వాట్ ఇస్ ఫుటేజ్ ఇస్తున్నాం? ఫుటేజ్ అంటే నన్ను అనుమానిస్తున్నారా? అనుమానం కాదు, ఇది నిజము అంటున్నాను. నో, యూ కెనాట్ టాక్. ఫుటేజ్ తీసుకుంటున్నారు. చెయ్యి కింద తీయండి, చెయ్యి కింద తీయండి, చెయ్యి కింద తీయండి. ఏం చేస్తావు? సంజన గారు, యు ఆర్ మై ఫ్రెండ్. తన తరపు నేను సారీ చెప్తానా? ఎవరో ఒకరు వదిలేసేసారు. ఎవరో ఒకళ్ళ కొండ మీద కన్నాయ అన్ని డౌట్లు నీ గౌడి గేదిలాగా. నువ్వు అందరితోనూ బ్రదర్ సిస్టర్ లా ఉండలేవు కదా, కొంతమంది ఫ్రెండ్షిప్ కూడా ఏర్పడుతుంది కదా. బ్రదర్ సిస్టర్ బాండ్లే కావాలి. దేవత అమ్మాయి, షీ ఈజ్ సంథింగ్ ఎల్స్ అంతే. ఇది సైకో, ఇది బ్లూ. అవునా? పక్కా సైకో. అయినా పచ్చ కావర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. ఈ వారం నామినేషన్స్ ఎలా ఉండబోతున్నాయో నిన్న నేను మీకొక చిన్న టీజర్ మాత్రమే చూపించాను. ఇది ఒట్టి ట్రయల్ రేనమ్మా, మెయిన్ పిక్చర్ నువ్వు ఇంకా చూడలేదు. చూసావు, అదిరిపోతావు. అసలు సినిమా ఎలా ఉండబోతుందో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. బిగ్ బాస్ నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే. హౌస్లో అతి ముఖ్యమైన ప్రక్రియ మొదటి వారం నామినేషన్స్ చేసే సమయం ఆసన్నమైంది. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. అదేంటండి వెళ్ళగానే అవుతారు? అవుట్ అవ్వాలి, లేకుంటే ఆట చివరి దాకా ఆడాలి. అంత ఓపిక నాకు లేదు. రీతు, మెడికల్ రూమ్ కు రండి. తల బొక్కడిపోయింది, కుట్లు వేసుకోపోయి హాస్పిటల్కి వెళ్ళు. నా టీం నుంచి నేను నామినేట్ చేయాలనుకుంటున్నది సంజన గారిని.
పోతారా? పోతా. నా వల్లనే ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా? సుమన్ గారు, నేను సుమన్ అని అనుకుంటున్నా. ఎక్స్క్యూజ్ మీ జెంటిల్ బాయ్ యు కమ్ హియర్ మైసెల్ఫ్. యా కమ్ సుమన్ గారు మీరు పాయింట్స్ మాట్లాడతాండి, మాట్లాడండి. నేను మాట్లాడు. మీ రెస్పాండ్ ఏమైనా ఉంటే ఇవ్వండి. తెలుగు వచ్చి తెలుగులోనే చెప్పాను. పక్కనే ఉన్నాడు, అతను చెప్పేది నాకు వినపడుతున్నా, నువ్వు రిపీట్ చేస్తున్నావు అంటే నాకు చూడడం నీ ఉద్దేశమా? నా ఉద్దేశం